హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు కదా. మ్యాడీ బిర్యానీ తీసుకొని వస్తాడు కదా. అందరూ కూడా ఒకే ప్లేట్లో వేసుకొని చక్కగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటే అప్పుడే మ్యాడీ తను చిన్ని గురించి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా చిన్ని అని పేరు చెప్పకుండా ఇంకా చిన్నప్పటి నుంచి తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఆ విషయం అంతా కూడా మ్యాడీ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే ఆ మధు వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా అంటూ ఉంటారు, నువ్వు చాలా మంచివాడివి, నీ మనసు చాలా మంచిది కాబట్టి అమ్మాయి నీకు దక్కుతుంది, నీ ప్రేమ గెలుస్తుంది బాబు, నువ్వేమి బాధపడమాకు, ఇంతకీ అమ్మాయి పేరేంటి అనేసి అందరూ కలిసి మ్యాడీని అడుగుతూ ఉంటే మ్యాడీ ఎక్కడ చిన్ని అని చెప్పేస్తాడేమోనని లోహిత టెన్షన్ పడి ఆ బిర్యానీ ప్లేట్లో వాటర్ పోసేస్తుంది కదా. అంటే వాళ్ళ మైండ్ అంతా కూడా ఇంకా బిర్యానీ మీదకి లాగటానికి అని చెప్పి లోహిత ఆ పని చేస్తుంది అనమాట. బిర్యానీలో నీళ్లు కావాలనే పోసి అయ్యో సారీ నన్ను క్షమించండి, నా చేయి తగిలి గ్లాసు వాటర్ దాంట్లో పడిపోయింది అయ్యో అని చెప్పేసి అంటూ ఉంటే ఏం పర్వాలేదులే లోహి, అందరం తినేసాం కదా, ఇంకా ఉన్న దాంట్లోనే కదా పడింది, ఏం చేస్తాం, నువ్వైనా కావాలని పోయలేదు కదా అనేసి లోహితను అందరూ సమర్థిస్తూ ఉంటారన్నమాట. ఇంక ఇలా జరుగుతూ ఉంటే లోహిత మనసులో అనుకుంటూ ఉంటుంది, అమ్మయ్య ఈ రోజుకైతే చిన్ని అనే పేరు చెప్పనీయకుండా సేఫ్ అయిపోయాను, ఎన్ని రోజులని ఇలాగ చెయ్యాలి నేను, నాకు ఏంటి తలనొప్పి అసలు అనేసి బాధపడిపోతూ ఉంటే అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుందన్నమాట. లోహిత ఎవరబ్బాయి ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి చూసుకుంటూ ఉంటే పాపం వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తూ ఉంటాడు. ఒకటికి 4 సార్లు చేసినా సరే ఫోన్ లిఫ్ట్ చేయదన్నమాట. అటు ఇటు తిరుగుతూ వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏదో పనిలో ఉన్నాను, బిజీగా ఉన్నాను అని చెప్పేసి ఆగిపోవచ్చు కదా, ఎందుకు ఒకటే అదే ఫోన్ చేస్తూనే ఉంటారు, వీళ్ళకి ఏం పని లేదా అని చెప్పేసి లోహిత ఓకే గొనుక్కుంటూ ఉంటుంది. చందు కూడా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాడు. అప్పుడే సర్లా అంటూ ఉంటుంది, ఒరే మధుని కలుస్తాను, లోహిత గురించి తెలుసుకుంటాను అన్నావు కదా, మధుని కలవలేదా, లోహిత గురించి ఏమీ తెలియలేదా అనేసి సర్లా అంటూ ఉంటే అప్పుడు చందు అంటూ ఉంటాడు, మధు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇంకా మధు కూడా వెళ్ళిందంట లోహిత వాళ్ళతో పాటు ట్రిప్పు, కాబట్టి లోహిత ఫోన్ లిఫ్ట్ చేస్తే కానీ అసలు విషయం మనకు తెలియదు, ఈ లోహితకి ఏమైందో ఏమో ఫోన్ అస్సలు తీయట్లేదు అని చెప్పేసి ఇంకా ఓరికే టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే సర్లా అంటూ ఉంటుంది, ఏంట్రా ఈ పిల్ల మనకి ఇన్ని కష్టాలు తెస్తుందిరా నాయన అని చెప్పేసి సర్లా తల బాదుకుంటూ ఉంటుంది. ఇంకా లోహిత అనుకుంటుంది, ఫోన్ కానీ తీయకపోయానంటే వీళ్ళు కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉంటారు, కాబట్టి నేను ఫోన్ ఎత్తేసి ఏదో జవాబు చెప్పేసి వాళ్ళని ఇంకా నాకు ఫోన్ చేయకుండా చేసేటట్టు చూడాలి అని చెప్పేసి తిరిగి లోహితాన్ని చందుకి ఫోన్ చేస్తుందన్నమాట. ఇంకా చందు ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చందు చెప్తూ ఉంటాడు వాళ్ళ అమ్మకి, అమ్మ లోహిత ఫోన్ చేస్తుందమ్మా అనేసి అనగానే సర్లా కూడా మాట్లాడు అనేసి చెప్తుందన్నమాట. వెంటనే కూడా ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఎక్కడున్నావు లోహిత, అసలు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏ విషయం తెలియనికుండా అసలు ఫోన్ ఎత్తవేంటి, ఫోన్ మాట్లాడవేంటి అనేసి గట్టిగా చందు కోపంగా లోహిత మీద అరుస్తూ ఉంటే అన్నయ్య ఇక్కడ సిగ్నల్స్ రావట్లేదు అన్నయ్య, హలో 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 అనేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు చందు అంటూ ఉంటాడు, నీకు వినపడుతుందని నాకు తెలుసు, నాకు వినపడుతుందని నీకు తెలుసు, కాకపోతే నువ్వు ఓవర్ యాక్షన్ చేయమాకు, అసలు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఎప్పుడు వస్తున్నావు ఆ విషయం చెప్పు, ఇక్కడ నేను అమ్మ నీ గురించి ఎంత టెన్షన్ పడుతున్నామో నీకు అర్థమవుతుందా అనేసి అంటూ ఉంటే అన్నయ్య నీ మాట నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య అనేసి ఓవర్ యాక్షన్ చేసేసి ఫోన్ పెట్టేస్తుంది అనమాట. ఇంకా అప్పుడు చందు అంటూ ఉంటాడు, చూసావమ్మ ఓ పక్క సిగ్నల్ వస్తుంది, మాట అర్థమవుతుంది అన్నా సరే అస్సలు కూడా మాట్లాడకుండా ఎలా ఫోన్ పెట్టేసిందో, ఈ లోహిత వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసి ఇంకా లోహితాన్ని ఎక్కడికి వెళ్ళనీయకుండా గబగబా పెళ్లి సెట్ చేసేసి పెళ్లి చేసేయాలమ్మ, అప్పుడు కానీ దీని ఆటలు సాగవు అనేసి చందు అంటూ ఉంటే ఇంకా సర్లా కూడా అంటూ ఉంటుంది, ముందు దాన్ని రానిరా అప్పుడు చూస్తా దాని పని అని చెప్పేసి ఇద్దరు అలాగే పాపం ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఇలా జరిగిపోతూ ఉంటే ఇంకా మధు వచ్చేసేపటికి అప్పుడే భోజనం ప్లేట్లు అన్నీ తోముకొని అలా బయటకు వస్తూ ఉంటే వాళ్ళ అమ్మ పిలుస్తూ ఉంటుంది అనమాట. అమ్మ మధు ఒక చిన్న విషయం అనగానే ఏంటమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఇదిగో మ్యాడీ పాపం కింద పడుకునే అలవాటు లేదు అతనికి, ఆ దోమల దెబ్బకి రాత్రంతా నిద్రపోలేదమ్మా, నేను కూడా చూశాను, అటు ఇటు కదులుతూ అస్సలు నిద్రలోకి వెళ్ళలేదు, కాబట్టి మన ఇంట్లో ఉన్నాడు కదా మనమే మంచిగా ఏదో ఒక ఏర్పాటు చేయాలి, ఎందుకంటే అతడు ధనవంతుల కుటుంబంలో నుంచి వచ్చిన అబ్బాయి రాజాలాగా పెరిగి వచ్చాడు కదా, మన ఇంట్లో మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా మనకున్నంతలో, కాబట్టి అమ్మ ఏదో ఏర్పాటు చెయ్యవే అని చెప్పేసి మధుతోటి అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. అప్పుడు మధు అంటుంది, పొద్దున్నుంచి పని చేసి అలిసిపోయావు, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోపో, మ్యాడీ పడుకోవటానికి నేను ఏర్పాట్లు చేస్తాను కదా అని చెప్పేసి ఆలోచిస్తూ మొత్తానికి మధు తన దగ్గర ఉన్నటువంటి చున్నీలన్నీ తీసుకొని వచ్చి సూది దారంతో కుడుతూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే మ్యాడీ తన రూమ్లో కింద పడుకో
అనుకొని దోమలతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో రివెంజ్ తీసుకోవాలి అంటే ఇలా కాదు తీసుకోవాల్సింది. నాకు కానీ కోపం వచ్చిందంటే మామూలుగా ఉండదు. ఏంటి నన్నే ఇలా కొడతారా? అసలు నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు కూడా నన్ను ఏమీ చెయ్యొద్దు. మనిద్దరం కాంప్రమైజ్ అవుదామా అని చెప్పేసి ఇంకా మా మ్యాడీ అలాగే దోమలతోటి మాట్లాడుతూ ఉంటే అప్పుడే మధు వస్తుందనమాట. మ్యాడీ 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 నువ్వు త్వరగా రా, నీకు ఒకటి చూపించాలి. ఇదిగో కళ్ళు మూసుకొనిరా, ఇదిగో చెప్పాను కదా రా రా రా, నేను కళ్ళు మూస్తాను, నువ్వు జాగ్రత్తగా నేను చెప్పినట్టుగానే నడువు, నేను ఆగమన్న ప్లేస్లో ఆగాలి సరేనా అంటూ ఉంటే ఏంటి మధు నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి అనేసి మ్యాడీ అంటూ ఉంటాడనమాట. పడుకుందులే మ్యాడీ రా అనేసి మధు జాగ్రత్తగా మ్యాడీని తీసుకొని కళ్ళు మూపించి బయటికి తీసుకొని వెళ్తుంది. ఇంకా చక్కగా మంచము దానికి చున్నీలన్నీ కుట్టేసి దోమతెర ఏర్పాటు చేస్తుంది అనమాట. ఆ మంచము ఆ దోమతెర చూపిస్తుంది మ్యాడీకి. ఇదిగో మ్యాడీ నేనే రెడీ చేశాను, దోమలతో ఇబ్బంది పడుతున్నావు, నీకు కింద పడుకునే అలవాటు లేదు కదా, అందుకోసమే ఇదిగో నా చున్నీలన్నిటితోటి నీకు చక్కగా ఎలాగ మంచం రెడీ చేశానో చూడు, ఆ దోమతెరలు కూడా చూడు ఎలా రెడీ చేశాను, ఇంకా నీకు దోమలు కుట్టవు, హ్యాపీగా పడుకో. నేను ఆ నైట్ కూడా నువ్వు నిద్రపోలేదు కదా దోమల దెబ్బకి, కాబట్టి నిన్నటి నిద్ర ఇవాళ నిద్ర కలిపి ఈరోజే పడుకుండిపో అని చెప్పేసి చక్కగా చెప్తూ ఉంటే అప్పుడు మ్యాడీ అంటూ ఉంటాడు మధు, థ్యాంక్ యూ సో మచ్ మధు, నీలాంటి ఫ్రెండ్ ఉంటే జన్మ జన్మలో హ్యాపీగా బతికేయచ్చు. చెప్తున్నాను కదా నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మధు అని చెప్పేసి నేను చేసుకోబోయేవాడు ఎవడో కానీ వాడు అదృష్టవంతుడు మధు అని చెప్పేసి మ్యాడీ పొగుడుతూ ఉంటాడనమాట. ఇంకా అలా ఉంటే అప్పుడే మధు ఇలా తిరిగి అలా ఆకాశంలోకి చూడగానే నెలపొడుపు వస్తుంది. ఇంకా మ్యాడీ మ్యాడీ ఇట్రా ఒకసారి నీకు చూపిస్తా, నీకు ఎంతో ఇష్టమైనది వచ్చింది అనగానే మ్యాడీ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇంకేముంది ఆకాశంలో నెలపొడుపు అన్నమాట. మ్యాడీ నీకు ఇది ఇష్టం కదా అనేసి మధు నీకు ఇష్టం కదా అనేసి మ్యాడీ ఇద్దరు కలిసి నెలపొడుపుని చూస్తారన్నమాట. ఇంకా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. నెలపొడుపుని చూసేసి ఇంకా అప్పుడు మధు అంటుంది, ఇంకా మ్యాడీ ఇంకా పడుకో, అసలే పొద్దున్నుంచి అలసిపోయావు కదా ఒకటే పని చేసి, కాబట్టి ఇంకెళ్ళి పడుకో నువ్వు అనేసి అంటూ ఉంటే సరే మధు గుడ్ నైట్, నువ్వు కూడా పడుకో గుడ్ నైట్ అని చెప్పేసి ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోతారన్నమాట. ఇంకా మ్యాడీ చక్కగా మంచం మీద హ్యాపీగా పడుకుంటే ఇంకా అప్పుడు మధు మ్యాడీని చూసి అలా ప్రేమ లోకంలో విహరిస్తూ ఉంటుంది. ఏంటంటే అబ్బా చిన్ని కృష్ణయ్యలాగా ఎలా పడుకున్నావో, ఎంత ముద్దొస్తున్నావో, అది ఇది అని చెప్పేసి ఇంకా 4 డైలాగులు కొట్టుకొని తను కూడా పడుకోవటానికి వెళ్తుందన్నమాట. ఇంకా తెల్లారిపోతుంది. హ్యాపీగా చిన్ని ఉండేసేపటికి అదేలేండి మధు బట్టలన్నీ ఉతుక్కుంటూ ఉంటుందన్నమాట. ఇంకా వరుణ్ చూస్తాడు. చూసి ఇంకా లోహితాన్ని పిలవాలి, మధు ఒక్కటే పని చేస్తుంది ఎవరైనా అనుకుంటారు కదా, మధుకి కొంచెం హెల్ప్ చేస్తుంది అనేసి లోహిత దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. లోహిత అప్పుడే రూమ్లో అబ్బా ఏంటి గోలంతా కూడా, అసలు ఈ మధు మ్యాడీ ఇద్దరు కలవకుండా ఉంటే నాకు ఈ గోలంతా ఉండేది కాదు. ఎందుకంటే మ్యాడీకి ఈ మధు ఏ చిన్ని అని తెలిసిపోయింది అనుకో, గ్యారంటీగా చిన్నీని అని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంట్లో వాళ్ళందరితో చెప్పి మళ్ళీ చిన్నీని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి వాళ్ళిద్దరిని కలవనీయకుండా చెయ్యాలి, ఈ మధు ఏ చిన్ని అనేసి తెలియనీయకుండా చెయ్యాలి అనేసి లోహిత ఆలోచిస్తూ అక్కడే ఉన్నటువంటి ఒక పౌడర్ డబ్బా ఇలా విసిరి కొట్టేలోపు అది వాళ్ళు దిగినటువంటి ఫోటో ఉంటుంది కదా, మధు వాళ్ళ అమ్మ నాన్న చంటి అందరూ కలిసి ఫోటో దిగుంటారు కదా, ఇంకా ఆ ఫోటో మీద పడుతుందన్నమాట. అది ఆ విషయం లోహిత అయితే గమనించదు. అప్పుడే అక్కడికి వరుణ్ వస్తాడు. వచ్చి లోహి ఏంటి ఎంత టెన్షన్గా ఉన్నావు, అటు ఇటు తిరుగుతున్నావు అనేసి అనగానే ఏమీ లేదు వరుణ్, మా అమ్మ మా అన్నయ్య ఫోన్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు అబద్ధం చెప్పను నేను, ఇప్పుడు అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి వరుణ్ గుండెల మీద పడుకుండిపోయి, వరుణ్ నేను ఇప్పుడు నీ కోసమే కదా, నేను ప్రేమించినందుకు ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాము, వాళ్ళతో అబద్ధాలు కూడా చెప్పాల్సి వస్తుంది, ఇదంతా నీ వల్లే, కాబట్టి నువ్వు ఇంట్లో వాళ్ళని ఎలాగలా ఒప్పించు, మనం మీ ఇంటికి వెళ్ళిపోదాం, నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు వరుణ్ అనేసి లోహిత వరుణ్ గుండెల మీద హత్తుకొని చెప్తూ ఉంటే వరుణ్ కూడా త్వరలోనే వెళ్ళిపోదాం లోహిత అని చెప్పేసి ప్రేమగా లోహిత తల మీద ఇలాగా సర్దుబాటు చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఈలోపే వరుణ్ అంటుంటాడు, లోహిత బయట చూడు మధు ఒక్కటే పని చేస్తుంది, కాబట్టి వెళ్ళి నువ్వు కూడా హెల్ప్ చేయి, పాపం మనం కూడా ఉన్నాం కాబట్టి పని ఎక్కువగా ఉంటుంది కదా అనగానే వరుణ్ ముందు లోహిత మంచిది అనిపించుకోవటానికి ఓకే వరుణ్ ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పేసి గబగబా మధు దగ్గరికి వెళ్తుంది. మధు ఏమో చక్కగా బట్టలు ఉతుక్కుంటూ ఉంటే ఇంకప్పుడే ఆ మధు అనేసి లోహిత ఓవర్ యాక్షన్ చేస్తూ పిలుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు మధు అంటూ ఉంటుంది, రా లోహిత ఇదిగో ఇక్కడ కూర్చో, నీ బట్టలు నువ్వు ఉతుక్కో, నా ఈ ఇంట్లో ఎవరి మీద
సరే ఎవరి పని వాళ్ళు చేసుకోవటం మాకు అలవాటు, కాబట్టి మీ బట్టలు మీరు ఉతుక్కోవాల్సిందే తప్పదు అనేసి ఇంకా మధు మొహం మీదే చెప్తూ ఉంటుంది లోహితకి. అప్పుడు లోహిత అంటూ ఉంటుంది, నాకు ఈ బట్టలు ఉతకటం ఎంత రాదు మధు అంటూ ఉంటే, ఎవరికైనా సరే ఫస్టే ఏ పని రాదు కదా, చేస్తూ ఉంటే అలవాటైపోతుంది, కాబట్టి కూర్చో, ఎలా చెయ్యాలో ఏంటో నేను చూపిస్తాను కూర్చో అని చెప్పేసి లోహితాన్ని కూర్చోబెడుతుందన్నమాట. కూర్చోబెట్టి ఇదిగో బట్టలు ఇలా పట్టుకోవాలి, సబ్బు ఇలా రాయాలి, బ్రష్తో ఇలా రుద్దాలి అనేసి దగ్గరుండి మరీ మధు అన్ని పనులు చక్కగా లోహితకి నేర్పిస్తూ ఉంటే, అప్పుడు లోహిత అంటూ ఉంటుంది, నాకు వచ్చిలేపో, నువ్వు అసలు నేర్పియాల్సిన అవసరమే లేదు అనేసి షర్టు పట్టుకొని షర్టు మీద సబ్బు రుద్దుతూ ఉంటే, అయ్యో లోహి ఇలా కాదు రుద్దాల్సింది, ఇదిగో బట్టలు ఇలా పట్టుకొని ఇలా కూర్చొని ఇలా చెయ్యాలి, నువ్వు ముందు కూర్చోవటం నేర్చుకో అని చెప్పేసి లోహితకి ముందు కూర్చోవటం నేర్పిస్తూ ఉంటుందన్నమాట మధు. ఇంక ఇలాగే మధు చక్కగా లోహితతోటి బట్టలన్నీ కూడా ఉతకటం నేర్పిస్తూ ఉంటే లోహిత కోపంతో ఊగిపోతూ ఉంటుందన్నమాట. ఆ పని చేయమంటే నాకు హెల్ప్ చేయమంటే చేయలేదు, కానీ మాటల మటుకు భలే చెప్తుంది ఈ మధు అనేసి, వామ్మో ఇది మాటలతోటే మ్యాడీకి కూడా దగ్గరైపోతుంది, అప్పుడు ఇంకా నాకు మళ్ళీ జీవితాంతం కూడా దీంతో బాధపడాల్సి వస్తుంది, ఎలాగైనా సరే వీళ్ళిద్దరూ కలవకుండా చూడు స్వామి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ మొత్తానికి మధు మీద ఉన్నటువంటి కోపం మొత్తాన్ని కూడా ఆ బట్టల మీద చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా బట్టలు ఉతకటం అయిపోయింది. ఈలోపే మ్యాడీ వస్తాడు. మ్యాడీ వచ్చి, ఏంటి మధు నువ్వు నా బట్టలు ఉతుకుతున్నావా అనేసి అంటూ ఉంటే, అదేంటి ఫ్రెండ్వి, నీ బట్టలు ఉతుకుతుంటే తప్పేముంది మ్యాడీ, ఏంటి చిత్రంగా అడుగుతున్నావు అనేసి అనగానే, నువ్వు చెప్పావు కదా ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే హాయిగా ఉంటుంది, కాబట్టి నా బట్టలు నేను ఇస్తే నేను ఉతికేసుకుంటాను అనేసి అక్కడే తిష్ట వేస్తాడనమాట. ఇంకా మధు ఎంత చెప్తున్నా వినడు. ఇంకా ఈ మ్యాడీ అస్సలు వినడు కదా, కాబట్టి తన బట్టలు తనకి ఇచ్చేద్దాం అని చెప్పేసి మధు మ్యాడీ బట్టలు మ్యాడీకి ఇచ్చేస్తే, మ్యాడీ కూడా కింద కూర్చొని హాయిగా ఉతుక్కుంటూ ఉంటాడనమాట. మ్యాడీ నీకు బట్టలు ఉతకటం వచ్చా అనేసి అనగానే, ఇదేమన్నా బ్రహ్మ విద్య ఏంటి, 2 ఉతికితే అదే అలవాటైపోతుంది, కాబట్టి ఇప్పటి నుంచి నా పని నేనే చేసుకుంటాను, నాకు కూడా హాయిగా ఉంటుంది, టైం పాస్ అవుతుంది, నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మ్యాడీ ఒక పక్క మధు ఇంకో పక్క లోహిత ముగ్గురు కూడా ఎవరు బట్టలు వాళ్ళు ఉతుక్కుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా లోహితకి మటుకు చాలా కోపం వస్తూ ఉంటుంది, ఈ మధుకి మ్యాడీకి ఏం పని లేదా, ఏ పని చేసినా కూడా ఇద్దరు కలిసే చెయ్యాలా అని చెప్పేసి అనుకుంటూ కోపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా బట్టలు ఆరేసుకునే టైం వస్తుంది, మధు మ్యాడీ ఇద్దరు కలిసి బట్టలు పిండుతూ ఉంటారనమాట. అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు, మధు నిన్ను ఎవరు చేసుకుంటాడో కానీ వాడు చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే నీ దగ్గర మంచితనం ఉంది, నీకు అన్ని పనులు వచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని అనుకోవు, చక్కగా అందరికీ హెల్ప్ చేయాలని అనుకుంటావు, కాబట్టి నీలాంటివి ఆ భార్య దొరకటం ఎవరికైనా అదృష్టమే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా మ్యాడీ అన్న మాటలకి మధు చక్కగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంక ఇలా జరుగుతూ ఉంటే కారులో వచ్చేసేపాటికి దేవ అలాగే నాగవల్లి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. నాగవల్లి, నాకు ఇష్టం లేకపోయినా సరే నువ్వు మ్యాడీ మీద ప్రేమతోటి ఏం తినకుండా దిగులు పడుతున్నావు, కాబట్టి మ్యాడీని ఒకసారి నీకు చూపించాలని వెళ్తున్నాను అనేసి అనగానే, బావా మ్యాడీ నన్ను చూడగానే అమ్మా అని చెప్పేసి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు, చూస్తుండు అని చెప్పేసి నాగవల్లి దేవాకి చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ కారులో నుంచి బయటకు చూస్తుందన్నమాట. ఇంకా అప్పుడే మ్యాడీ ఒక ట్రక్ దగ్గర ఫుడ్ చేస్తూ కనపడుతూ ఉంటాడు. ఇంకా నాగవల్లి నిజంగా నా మ్యాడీయేనా అనేసి అలాగే చూస్తూ ఉంటే, మ్యాడీ పక్కన మధు కూడా ఉంటుందన్నమాట. మ్యాడీ చక్కగా ఏదో వంట చేసి అక్కడున్న వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటే, అప్పుడే నాగవల్లి కోపంగా ఆ కారు అద్దాల్లో నుంచి చూసి, డ్రైవర్ కారు ఆపు అని చెప్పేసి అనగానే, దేవ ఏంటి ఇక్కడ ఆపమంటుంది నాగవల్లి కారు అని చెప్పేసి దేవ నాగవల్లి వైపు చూస్తూ ఉంటే, నాగవల్లి మ్యాడీ వైపు చూస్తూ ఉంటే, మధు కూడా మ్యాడీ వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా నాగవల్లి మ్యాడీని మధుని అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది. కారు ఆగుతుందన్నమాట. రేపు ఏమేమి రచ్చ చేయబోతుంది, మధుని ఇంకెన్ని మాటలు అనబోతుంది, మ్యాడీకి నాగవల్లికి ఏం గొడవ జరగబోతుంది, దేవ ఏం చేయబోతున్నాడు, ఇదంతా కూడా రేపు తెలుసుకోవాల్సిందే. అరుణ బాగా చెప్పావు, చక్కగా అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.